ఈ అనుమతులు తీసుకురావడం ఇవన్నీ కూడా కష్టాలు అయినాయి, కాదట్లేదు నేను. ఇప్పుడైతే 2014 నుంచి 19 దాకా ఏం జరిగింది అంటే విజువల్స్ ఉన్నాయి కదా, మొత్తం ప్రాజెక్ట్ ఉంది కదా. నేనైతే 4 సార్లు పోయినా రాజుగారు. మొదలు 2014 కన్నా ముందు, విభజన కన్నా ముందు 12 ఆ ప్రాంతంలో ఒకసారి పోయినా. తర్వాత విభజన తర్వాత 2017లో ఒకసారి పోయినా. అప్పటికే 45 గేట్లలో 24 గేట్లు తయారైనాయి పైన, అంటే దాన్ని ఎరెక్ట్ కాలే. అవన్నీ చూసి వచ్చినవాడిని, ఒక రోజంతా పరిశీలన చేసినవాడిని. తర్వాత 2021లో పోయినా, ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు. ఆ తర్వాత ఇప్పుడు మళ్ళీ మొన్న 2025 ఆ ప్రాంతంలో ఒకసారి పోయినా. మొత్తం 4 సార్లు పోయొచ్చు. ఇవన్నీ చూస్తే మనకు అర్థమవుతుంది అంటే, 4 సార్లు పోయిన వాడికి నాకు అర్థమవుతుంది కదా ఏం జరిగింది అనేది. అటువంటి అప్పుడు మరి రేట్ వారు చేసుకుని ఇద్దరి మధ్య పోటీ జరుగుతుంటే ప్రభుత్వం ఏం చేస్తుంది, ఓ శ్వేతపత్రం విడుదల చేయాలంటున్నాడు. చంద్రబాబు నాయుడు గారు చెప్పేది చంద్రబాబు నాయుడు చెప్తున్నారు, ఇటు పక్క మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేది ఆయన చెప్తున్నారు. చంద్రబాబు నాయుడు చెప్పిన ప్రకారం అయితే మేము 71% పోటీ చేశాం. 2019 అంటే ప్రభుత్వం మారే వరకు కేవలం 3.44% అనుకోండి వీళ్ళు చేశారు అని. కానీ పాపం భాగంగా ఎవరిది అంటే రివర్స్ మనకు డయాఫ్రామ్ బాల్ కొట్టకపోవడం, ఇదంతా లోపాలు జగన్మోహన్ రెడ్డి గారు కూడా డైరెక్ట్ గా వీడియోలు చెప్తున్నారు. అయితే రివర్స్ టెండింగ్ అనేది దెబ్బతీసింది అనే ఒక వాదన కూడా ఉన్నది. దీనిలో కేంద్ర ప్రభుత్వం చాలా నాటకం ఆడిందని నేను అనుకుంటున్నాను, స్పష్టంగా చెప్తున్నాను. ఎందుకు ఈ మాట కొంచెం పరుషంగా ఎందుకు అంటున్నానంటే, చంద్రబాబు నాయుడు వ్యతిరేకమైనప్పుడు ఇది ఏటీఎం లాగా వాడుకున్నారు చంద్రబాబు నాయుడు అని పూర్తి స్థాయిలో ఈ కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రచారం చేసింది. ప్రధానమంత్రి మోడీ స్వయంగా నేను అప్పుడు అడిగాను, మీరు ఏటీఎం లాగా వాళ్ళు వాడుకుంటుంటే మీరేం చేస్తున్నట్టు, మరి డబ్బులు మనవి కదా, మీవి కదా. కేంద్ర ప్రభుత్వం పూర్తిగా జాతీయ ప్రయారిటీ కనుక ప్రతి రూపాయి వాళ్ళు ఇస్తారు. నాకు నిష్పక్షపాతంగా చెప్పాలంటే చంద్రబాబు నాయుడు గారు ఆనాడు కనుక వాళ్ళ మీద బడిచిపెడితే కేంద్ర ప్రభుత్వం చూసుకునేది, వాళ్ళే నిర్మాణం చేసుకునేది. నా ఉద్దేశం ఏంటంటే నవయుగ కానీ ఇతరత్ర మన కాంట్రాక్టర్తో కుమ్ముక్కాయన ఆరోపణ ఎదుర్కోవడానికి ప్రధాన కారణం ఏంటంటే కేంద్ర ప్రభుత్వం మీద విడిచిపెడితే వాళ్ళు చూసుకునేవాళ్ళు, వాళ్ళు చేసేవాళ్ళు, మనకి కంపు ఉండకపోయాయి. తర్వాత రెండోసారి మనకి ఎవరైతే 2019లో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారో అక్కడ జరిగింది ఏంటంటే రివర్స్ టెండరింగ్, మన రివర్స్ టెండరింగ్ మొదలు పెట్టారు. అది మళ్ళీ మొదటికి వచ్చింది కథ అంతా. మరి ఆయన మీద కూడా అదే జగన్మోహన్ రెడ్డి గారి మీద కూడా ఇదే మాట మరి మోడీ గారు ఎలక్షన్ ప్రచారం ఏమన్నారు, జగన్మోహన్ రెడ్డి దీనికి మళ్ళీ ఏటీఎం లాగా వాడుకున్నారు. మరి ఇద్దరు ఏటీఎం లాగా వాడుకుంటుంటే మరి కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తున్నట్టు, కేంద్ర ప్రభుత్వం అధికారులు లేవా? జాతీయ ప్రాజెక్టు డబ్బులు ఇచ్చేది వాళ్ళు, శాంక్షన్ చేసేది వాళ్ళు. అలాగే ఎక్కడో 16,000 కోట్ల రూపాయలతో మొదలైన ఈ ప్రాజెక్టు ఇవాళ 52,000 కోట్లు దాటుతుంది. మళ్ళీ ఇప్పుడు 2025 అంచనాలు 26 అంచనాలు తీసుకోమంటున్నారు. అంటే ఆలస్యమైన కొద్ది దాని తప్పు కాదు, ప్రాజెక్టు వ్యయం పెరుగుతుంది ఎప్పుడైనా. ఏదైనా నగరసారి కట్టినా, బాక్రానంగల్ కట్టినా, అంతకుముందు శ్రీశైలం కట్టినా, తర్వాత శ్రీరామ్ సాగర్ కట్టినా కూడా ఏదైనా పెరుగుతుంది. కనుక బండారు రామోహన్ గారు, బండారు రామోహన్ గారు, ఒక నిమిషం, ఒక చిన్న బ్రేక్ ఉంది. మనం